ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, చాలా వరకు కొందరు కనుదిష్టితో బాధపడుతున్నారు. అయ్యా సార్, ఈ కనుదిష్టి ఎట్లా పోవాలి అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు బయట. నేను ఒకడ చూస్తుంటే ఈ మధ్యకాలంలో నాకు కూడా కొందరు ఫోన్ చేసి ఈ కనుదిష్టి పోనీకి పరిష్కారం చెప్పమని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి అందుకు గాను ఈ కనుదిష్టి అంటే ఇది నరదిష్టి అంటారు మనుషులు. ఈ మనుషులతో వచ్చేదే నరదిష్టి. అంటే ఒక మనిషిని చూసి ఇంకొక మనిషి ఓర్వలేకుంటారు, జీర్ణించుకోడు. అంటే ఒకరు ఎదిగితే కూడా ఒకరు జీర్ణించుకొని ఉంటారు. వాళ్ళు కడుపు నిండా భోజనం చేస్తుంటే కూడా వాడు అంతా తింటాడు, మన అంతా తరిగి పెట్టట్టు అనుకుంటారు. ఒకరు పంట ఎగ్జాంపుల్, వాళ్ళకు ఒక 10 బస్తాల పంట ఎక్కువ ఉండేది ఒక ఎకరంలో, దాన్ని చూసి కూడా వీళ్ళ కడుపు అంతా ఉడికిపోతుంటారు. మనం మంచి మందులు కొట్టినా మనకు వండిన పంట వానికి వండింది అని వీళ్ళు ఏడుస్తుంటారు వాళ్ళవిన. నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తుంది, ఇట్లా ఒక మక్క చేను వేస్తారు. ఈ చేను పచ్చగా వస్తుంది కదా, చూస్తే ఈ కళ్ళలోనే ఆ యొక్క మక్క చేను కాగిపోతుంది, అనగా ఎండిపోతుంది ఆ చేను. మరి ఇలాంటి సమస్యలన్నిటి కోసము ఏదైనా ఇది అదని కాదు, కొన్ని మేకలు కానీ గొర్రెలు కానీ ఈ మందలు పెరుగుతుంటే కూడా జీర్ణించుకోరు కొందరు. ఒక ఆవు ఉన్నది, పాలిస్తుంది, ఒక ఆవు ఒక 5 లీటర్ల పాలిస్తుంది. దాన్ని ఆ పక్కింటి అతను, అబ్బా ఇది అన్ని పాలు ఇస్తుందంటే అది రోజు కొన్ని తగ్గి ఇప్పుడు 2 లీటర్లు ఇస్తుంది. ఒక చూశాను, దానికి నేను ఒక పరిష్కారం చెప్పాను, అది తగ్గిపోయింది. అది ఇలాంటి మనుషులకు పట్టి పీడించేటువంటి ఈ నరదిష్టికి మనము నల్ల కన్ను గురియ, అందులో తెల్లది అయి ఉండాలి, అది ఎర్రది కాకుండా. ఎర్రవి ఉంటాయి, ప్రతి దానిలో కన్ను గురి ఉంటుంది, అందులోపల తెల్ల కన్ను గురియ. దాన్ని గనక మనం ఉపయోగించుకున్నట్టయితే ఈ నరదిష్టి నుంచి మనం బయటపడతాం. ఆ చెట్టు చూపించుకొని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చెప్తాను. ఇలా రండి, చెట్టు ఇక్కడే ఉంది. ఇవే ఆ నల్ల మచ్చున్నటువంటి తెల్ల గురిజలు. ఇలా రండి, ఇక్కడ ఒకసారి రండి. చెట్టు యొక్క గురి యొక్క తీగ ఈ విధంగా ఉంటుంది. విత్తనాలు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. వీటిని ఇప్పుడు తెంపుతున్నాయి. ఇలా చూడండి, ఆకులు ఈ విధంగా వస్తాయి. గురిజ యొక్క ఆకులు, గురిజ చెట్టు అంటారు దీన్ని. తెల్ల కన్ను, ఇందులో కన్ను ఉన్నది ఇక్కడ. ఇలా కొన్ని తీస్తున్నా, ఇక్కడ చూడండి, వీటి కన్ను వస్తాయి అన్నట్టు. ఇలా మీదంతా కన్ను ప్రాంతము, ఇట్లా కన్ను. అయితే ఈ కన్ను గురియలను మనం ఎప్పుడు తీసుకోవాలంటే ఆదివారం రోజు, అమావాస్య అయి ఉండాలి అది, లేదంటే ఆదివారం పుష్ప నక్షత్రం ఉండాలి. ఈ చెట్టు దగ్గరకు వచ్చి కొన్ని పాలు నీళ్లు పోయాలి. కొన్ని పాలు నీళ్లు పోసి ఈ స్థలాధిపతి భైరవ క్షేత్రపాలక స్వామి, అది ఏ ఊరు అయితే ఆ పేరులో పెట్టాలి. ఎగ్జాంపుల్ ఢిల్లీ ఉంది, ఢిల్లీ పక్కకు ఓ రాములపల్లె అని ఉన్నది. ఈ రాములపల్లె భైరవ ఇట్టి స్థలాధిపతి రాములపల్లె భైరవ క్షేత్రపాలక స్వామి నాకు అనుజ్ఞ ఇవ్వండి అని 3 సార్లు చదివి కొన్ని అక్షంతలు అక్కడ వేయాలి. తర్వాత ఓం హరివాయు వనదుర్గయే నమః అని 11 సార్లు చదవాలి. చదివి నమస్కరించాలి. నమస్కరించి ఆ రోజు వెళ్ళిపోయి, ఇది శనివారం రోజు చేయాలి దీన్ని. మరుసటి రోజు ప్రొద్దున్నే వచ్చి దీని యొక్క గురిజలను తీసుకోవాలి మనం. ఈ విధంగా ఇక్కడ ఉన్నాయి ఈ గురియలు అనేవి మనము ఇట్లా సేకరించుకోవాలి. ఇక దీనికి మీరు ఎర్ర గురియలు కూడా చూడాలి కదా, వాటిని కూడా ఇప్పుడు చూపెడతా. ఇలా రండి, వీటి యొక్క విధి విధానం ఇంకా కొంచెం చెప్పేది ఉంది. ఫస్ట్ మీరు ఎర్ర గురియలు చూస్తారండి. ఇలా రండి, ఇక ఎర్ర గురియ చూద్దాం. ఇక్కడ ఎర్ర గురియ చెట్టు ఈ విధంగా పూస్తుంది. ఇక్కడ ఇలా చూడండి, ఈ పూత ఈ విధంగా వస్తుంది ఎర్ర గురిజది. ఆకులు ఈ విధంగా చింతాకును పోలి ఆకులు ఉంటాయి. దీన్ని శ్రేష్టకరం ఇంకెన్నో వైద్యాలు ఉన్నాయి. తలపై ఎంటికలు వచ్చే విధానాలు కూడా కొన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు మనము ఈ కనుదిష్టి కోసము ఇక్కడ ఈ ఎర్ర యొక్క విత్తనాలు చూడండి. తీగ ఎర్ర కన్ను గురి అవి లక్ష్మీ స్వరూపం. ఈ విధంగా వీటిని కొన్ని తీసుకున్నాము. వీటిని కూడా చెప్తాను వివరణ. ఇలా రండిగా చెప్తాను.
ఇది బిజినెస్ డెవలప్ కోసం, బిజినెస్ నడతలేనప్పుడు దీన్ని ఉపయోగించుకునే విధానం ఉంటుంది. ఇలా రెండింటిని విధి విధానాలు చూద్దాం. ఇక ఇవి ఎర్రకన్ను గురియలు, ఇవి వచ్చేసి ఇగో ఇక్కడ చూడండి, ఇవన్నీ తెల్ల కన్ను గురియలు. ఇవి వచ్చేసి ఒరిజినల్ తెల్ల గురియలు. ఇవి పోయిన సంవత్సరం నేను దండ వాళ్ళాను. వారికి చిన్న పాపలకు సమస్య ఉందంటే వచ్చేసి ఈ విధంగా 108 పూసలుగా ఈ గురియలను, అంటే ఈ తెల్ల కన్ను గురియలను నరదిష్టి ఉన్న వాళ్ళు 108 గురియలను ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. అంటే ఇగో ఇట్లా తయారు చేసుకోవాలి. మాల అనేది ఈ విధంగా తయారు చేసి ఇగో ఇట్లా ఎక్కుడు పూస కూడా ఈ విధంగా ఉండాలి. జపమాల అంటారు దీన్ని. పైన ఈ జుట్టు అనేది ఉంటుంది. ఈ జుట్టు అనేది ఈ విధంగా బయట ఉండాలి. మాల మధ్య లోపల ఏం మళ్ళీ పూస జాయింట్ ఉండద్దు. ఇక్కడ పూసను ఎక్కించినామా ఈ విధంగా మాల, ఇది 108 పూసల మాల. అయితే ఈ జపమాల ఏ విధంగా తయారు చేసుకోవాలంటే ఇగో రుద్రాక్ష మాలలు ఇలాంటి ఒక 3 తీసుకొచ్చుకుంటే మనమే తయారు చేసుకోవాలి. మళ్ళీ వీటిని ఇవి కొన్ని పని చేస్తాయి, కానీ ఇందులో డ్యామేజ్ పూసలు అనేటివి లేకుండా 3 మాలలు కనుక తెచ్చుకుంటే మనము ఈ డ్యామేజ్ పూసలన్నీ తీసేసి 2 మాలలుగా మంచి మాలలు తయారు చేసుకోవచ్చు. జపం చేసుకోనికి మనం ఇంట్లో రోజు జపం చేసుకుంటాం కదా, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని మన ఇష్టం ఉన్న జపం చేసుకోవచ్చు. మాల అనేది ఈ విధంగా ఉండాలి. ఎప్పుడైతే మనము ఇంకోటి ఈ మాల విధానం లోపల 108 కాగానే ఈ మాల తిప్పడం తెలవాలి. ఫస్ట్ ఇట్లా తిప్పాలి. మళ్ళీ మాలను ఇట్లా పైకి ఎక్కించుకొని మళ్ళీ ఇట్లా తిప్పాలి. పైకి ఎక్కించుకొని మళ్ళీ ఇట్లా తిప్పాలి. ఇక మెయిన్ ప్రధానము వీటిని ఈ మాల కుచ్చుకోలేము అన్న సందర్భంలో మీరు ఏం చేస్తారంటే ఒకటి తెల్లటి గుడ్డ తీసుకొని ఆ తెల్లటి గుడ్డల దానికి పసుపు చందనము కొద్దిగా వాటలు వేసి పసుపు కుంకుమ చందనం వేసి ఆ నీళ్ళల్లో ముంచి గుడ్డని ఇట్లా పిండి మొత్తం జాడిచ్చి మళ్ళీ గాలికి పెట్టండి. దాన్ని ఒక మళ్ళీ మామూలుగా ఇస్త్రీ చేసిన నున్నగా అయిపోతుంది అది. అప్పుడు ఇవి 108 పూసలను ఆ గుడ్డలో వేసి, అంటే ఈ 108 గురిజలను అందులో వేసి కొద్దిగా పసుపు కుంకుమ వేసి చిన్నగా మూట కట్టి దాన్ని మీ దగ్గర పెట్టుకోండి ఈ నరదిష్టి కోసము. ఇక ఏదైనా జంతువుకు సమస్య ఉన్నది, జంతువుకు కూడా ఈ 108 పూసలు వేసి మెడకు కట్టండి. బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మేక కానీ, ఆవు కానీ, గొర్రె కానీ, ఇక తదుపరి జీవరాశులన్నిటికీ మీరు ఈ విధంగా చేసి కట్టండి. ఇక ఇంటికి కూడా వీటిని కట్టుకోవచ్చు. ఇంటికి కూడా 108 వేసి ఇంటి దర్వాజాలు కూడా సెంటర్లో కట్టుకుంటే ఆ ఇల్లు మీద ఉన్నటువంటి కొద్దిగా మీకు గ్రహ బాధలు ఎక్కువ పట్టి పీడిస్తుంటాయి కదా, ఆ గ్రహ బాధలు కూడా పరిపూర్ణంగా నివారించబడతాయి. ఈ ప్రయోగం మాత్రము ఆదివారం అమావాస్య రోజు తీయాలి కాబట్టి శనివారం రోజు పూజ చేసి వస్తే మాత్రమే మీకు ఈ ప్రయోగం పనిచేస్తుంది. శనివారం రోజు సంకల్ప భావాలు చెప్పుకోవాలి. దానికి మేము ఈ సమస్యను అంటే భైరవ స్వామికి చెప్పుకొని మేము తీసుకెళ్తున్నాం, మాకు ఈ సమస్యలన్నీ తీర్చేవి అని చెప్పుకోవాలి అక్కడ మనం. అప్పుడు మాత్రమే ఈ తంత్రం పనిచేస్తుంది. అనగా ఇదొక వైద్యమే, ఇది ఆయుర్వేదమే. ఇది మనకు తాకినంత మాత్రమే స్పర్శ మాత్రమే మనకు రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ ఇది ఇదో ఏ క్రియ కాదు, ఏమి కాదు. ఇక్కడ మన సంకల్పము చేయడం వల్లే జరుగుతుంది. ఇక రెండవదిగో ఈ విధంగా ఈ తెల్లవి కట్టుకుంటే మాత్రము సర్పాలు అనేవి మన దగ్గర రావు. నాగ సర్పాలు ఉంటాయి కదా, పాముల బాధలు కొందరికి ఉంటుంది. పాము మనలా దగ్గర రావద్దు, మనలా కరవద్దు అనుకున్నప్పుడు మాత్రము ఈ విధంగా 108 పూసలతోటి ఒక మాల తయారు చేసుకొని మెడలు వేసుకొని తిరిగితే పాములు అనేటివి మన దగ్గర రావు. పాములు మనల్ని ఎప్పటికీ మనల్ని చూసి బుస కూడా కొట్టదు. తెల్ల గురి గింజలు అనగా వీటికి మచ్చు ఉండదు. ఇక ఈ మచ్చున్న వాటితోటి ఇప్పటివరకు ఈ ప్రయోగం జరిగింది. ఇక ఈ ఎర్రై సకాలంలో బిజినెస్ నడుస్తలేనప్పుడు ఎంత పెట్టుబడి పెట్టినా అక్కడికి ఛాయ్ దాకా కూడా ఎవరు వస్తలేరు, కుక్క కూడా అక్కడికి వస్తలేనప్పుడు మనము ఎర్ర గురు గింజలను పుష్ప నక్షత్రం ఆదివారం రోజు సంకల్పం శనివారం రోజు చెప్పుకొని ఈ గురుగింజలు తీసుకొచ్చి సేమ్ అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యంత్రం అనేది ఉంటుంది. ఓం సాం శరవణ బాబా అనే ఒక శ్లోకంతో ఇటు 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 ఎటు చూసినా ఓం సాం శరణ బాబా, ఓం సాం శరణ బాబా, ఓం సాం శరణ బాబా, ఓం సాం శరణ బాబా, ఏ పక్క చూసినా ఆ పక్క అది ఉంటుంది. అందులోపల దీన్ని ఒక తెల్లటి వస్త్రానికి సేమ్ ఇదే విధంగా ఇప్పుడు పసుపు కుంకుమ చందనం వేసి
మళ్ళా వస్త్రాన్ని పిండి దాన్ని ఇస్త్రీ చేసి ఈ యంత్రాన్ని ఒక పెన్నుతోటి, ఒక మంచి పెన్నుతోటి దానిపైన యంత్రం రాసి ఈ ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యంత్రం రాసుకొని పర్ఫెక్ట్గా రాసుకొని ఇవి 108 గురుగింజలు అందులో వేసి పసుపు కుంకుమ వేసుకొని వీటికి మళ్ళీ మూట కట్టి 2 అగరబత్తుల ధూపం చూపించండి, సంకల్పం చెప్పుకొని. ఇట్లా ఇది కుజదోషాలు, కాలసర్ప దోషాలు, నాగదోషాలు ఉన్నప్పుడే బిజినెస్ అనేది నడవది. అవి వెళ్ళిపోతాయి, మీ నుంచి వెళ్ళిపోయి ఈ బిజినెస్ మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకోండి. మీరు ఒక షాప్ పెట్టిరు, దీన్ని తీసి ఆ గల్ల బాక్స్లో పెట్టండి. దీన్ని ఈ యొక్క మనం చేసినటువంటి మూటను తీసి గల్ల బాక్స్ ఎక్కడైతుందో ఆ గల్ల బాక్స్లో పెట్టుకుంటే మీకు మంచి బిజినెస్ జరిగి మీరు పట్టిందల్లా బంగారం అయ్యి మీకు ఎలాంటి ఆటంకాలు జరగాయి. అక్కడెక్కడనో కొనేటోళ్ళు కూడా వచ్చి ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారు మీ సామాన్లను. ఈ విధంగా చేసుకుంటే ఇది నిజము, ఇది యథార్థము, ఇది చాలా వరకు చేసిన ప్రయోగము. మా తాతల నుంచి చేసిరు కొందరు. వాళ్ళు ఎవరైనా వస్తే కూడా ఇప్పటికి కూడా ఇలాంటి క్రియ చేసి ఇచ్చేవాళ్ళు ఉన్నారు మా యొక్క తాతలు. మీరు కూడా ఇలాంటి చేసుకొని మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది ఒక రకమైన ఆయుర్వేదమే. ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.